ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజు కన్యా రాశి వారి యొక్క జాతకంలో డిసెంబర్ 15వ తేదీన ఆదివారంతో కలిసి వస్తున్నటువంటి శని పౌర్ణమి రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? వారి జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఈ శని పౌర్ణమి రోజు మధ్యాహ్నం 2 తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. పద్ధతిగా మాట్లాడతారు, పద్ధతిగా పనులు చక్కబెట్టుకుంటారు. అలాగే ఆరోగ్యానికి, సమయ పాలనకు, క్రమశిక్షణకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. ఇక ముఖ్యంగా డిసెంబర్ 15వ తేదీ ఆదివారం రోజు శని పౌర్ణమి రాబోతుంది. ఈ యొక్క పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పౌర్ణమి రోజు కన్యా రాశి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి. ఈ కన్యా రాశి వారు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించని అతిపెద్ద సంఘటనను చూడబోతున్నారు. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న ఎదురు చూపులకి ఫలితం మీకు దక్కబోతుంది. చాలా కాలం నుండి అటువంటి ఫలితం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. ఆ ఫలితాన్ని మీరు దక్కించుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను ఈ యొక్క పౌర్ణమి రోజు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ కుటుంబ సభ్యులతో చిన్న వాగ్వాదం జరగబోతుంది. మీరు అనవసరంగా వాదిస్తూ వెళ్తే మాత్రం గొడవ తీవ్రత పెరిగి అది మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అనవసరంగా వాదించకండి. సమస్య తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నం చేయండి. అలాగే కన్యా రాశి వారు ఈ రోజు బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు నలుపు రంగులో ఉండేటటువంటి చిన్నటి వస్త్రాన్ని మీ యొక్క జేబులో కానీ లేకపోతే పర్సులో కానీ పెట్టుకొని వెళ్ళండి. ఈ విధంగా చేయటం వల్ల ఎటువంటి దుష్ట శక్తుల ప్రభావం మిమ్మల్ని ఏమీ చేయలేదు. అలాగే ఈ యొక్క పౌర్ణమి రోజు పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకించబడిన రోజు. ఈ తిథి రోజు కొన్ని పరిహారాలు పాటించడం ద్వారా మన జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే కనుక అవన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే అమావాస్య, పౌర్ణమి తిథి రోజులకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ తిథి రోజున ఈ యొక్క పౌర్ణమి తిథి రోజున, ఈ శని పౌర్ణమి రోజున కన్యా రాశి జాతకులు తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార ధాన్యాలు కానీ, ఆహార పదార్థాలు కానీ మీరు పేదలకు దానంగా ఇవ్వండి. మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో కనీసం 3 పూటల తిండికి నోచుకోలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారికి దుప్పట్లు దానం చేయండి. ఆహార ధాన్యాలు, నిత్యవసర వస్తువులు దానం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. అలాగే పాదరక్షలు, గొడుగులు దానం చేస్తే కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగని మీరు మీ స్తోమతకు మించి దానం చేయాల్సిన అవసరం లేదండి. మీ యొక్క ఆర్థిక స్థితిని బట్టి మీరు ఎంతైతే చేయగలిగే స్థితిలో ఉన్నారో అంతవరకు దానం చేయండి. దానివల్ల అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం కూడా లభిస్తుంది. ఎందుకంటే దాన ధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ దాన ధర్మాలు చేయటం వల్ల మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకి కూడా విముక్తి లభిస్తుంది. ఎందుకంటే దాన ధర్మాల వల్ల మీకు అంతటి పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి మీరు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలతలు అన్నీ కూడా అధిగమించగలుగుతారు. చూశారు కదండి, డిసెంబర్ 15వ తేదీన వస్తున్నటువంటి ఆదివారం శని పౌర్ణమి రోజు కన్యా రాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత ఏం జరగబోతుంది, అలాగే ఎటువంటి పరిహారాలు వారికి మేలు చేస్తాయి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
అలాగే శివారాధన చేయటం వల్ల కూడా కన్యా రాశి వారు శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా